నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారి మీద కుట్ర రాజకీయాలు అనేది కేవలం అధికారంలో లేనప్పుడు మాత్రమే జరిగాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కూడా జరుగుతుంది అనమాట. నిజంగా ఇది శోచనీయం. ఎందుకంటే పిఠాపురంలో ఆయన సొంత నియోజకవర్గంలో జరిగినంత అభివృద్ధి డెవలప్మెంట్ మరే నియోజకవర్గంలో కనిపించట్లేదని చెప్పాలా. అంత డెవలప్మెంట్ జరుగుతున్నప్పటికీ కూడా ఈ రోజుకి ఆయన్ని బద్నాం చేసే కార్యక్రమానికి తెర తీస్తున్నారంటే అంటే ఆయనకి సంబంధం లేనటువంటి అంశాలు, ఆయనకి సంబంధం లేనటువంటి విషయాలు అయినప్పటికీ కూడా ఆయన్ని దూర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన్ని ఏ విధంగానైనా దాంట్లో దూర్చాలి, ఆ కాంట్రవర్సీలో దూర్చాలి. ఎందుకంటే మీడియా అనేది ఆయన వైపు ఉండదు, ఏమాత్రం కూడా వాయిస్గా నిలబడదు, పోరాటం చేయదు. మీరు చూడండి, దళితులకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అగ్రకులాలకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ వస్తే దళితులందరినీ కూడా వాళ్ళు దూరం పెట్టేశారు, వెలివేశారని చెప్పేసి కాన్సెప్ట్లో దీంట్లోకి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చేసినారు.